నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో ఉప ఎన్నికలకు సంబంధించిన అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. నిన్న ఎంపీపీ జెడ్పీటీసీలకు సంబంధించిన ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఉప ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి కూటమి సర్కార్ నిర్ణయించుకుంది. ఇదే నేపథ్యంలో నిన్న జరిగినటువంటి 50 స్థానాల్లో దాదాపు 40 స్థానాల వరకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే మిగతా 10 స్థానాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు గెలిపొందవచ్చు. ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కేసుకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డిని లిక్కర్ కేసులు అరెస్ట్ చేస్తారంటూ కూడా ఒక వార్తలు పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. నిన్న అమిత్ షాని ఎంపీ లావు కృష్ణదేవరాయలు కలిసిన తర్వాత దీనికి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. నిజంగానే జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కేసులు అరెస్ట్ చేసే అంశాలు కనిపిస్తున్నాయి, అరెస్ట్ చేసే అవసరం ఉంటుందనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. ఏపీ తాజా రాజకీయాల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు నమస్తే. నమస్తే సార్, ఏంటి ఫస్ట్ నిన్న ఉప ఎన్నికలకు సంబంధించిన అంశము వైసీపీ విజయం సాధించింది, ఓడిపోయిందని చెప్పేసి తీవ్ర నిరాశలో ఉన్నటువంటి వైసీపీకి నిన్న జరిగినటువంటి ఒక రిజల్ట్ మంచి బూస్ట్ ఇచ్చింది అనుకోవాలా? అంటే ఇప్పుడు అవన్నీ కూడా వాళ్ళ సీట్లే ఒకటి. రెండోది అవన్నీ రాజీనామాలు చేయటం వలన తర్వాత ఇతర కారణాల వలన జరిగింది. కాకపోతే ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఖచ్చితంగా కొంత వ్యతిరేకత ప్రస్తుత ప్రభుత్వం కూడా మీద ఉంది, స్టార్ట్ అయింది. అది వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఈ రిజల్ట్స్ రావడం కూడా కనుమతులు తీసుకోవాలి, తీసుకొని చేయండి. లేకపోతే ఏమైనా వచ్చిందంటే అసంతృప్తిలో పెరిగిపోయే కొద్దీ ఇంకా వీళ్ళకి ఇబ్బంది పెట్టారు పరిస్థితులు వస్తాయి. సరే, జిల్లా పరిషత్ అంటే ఆడ ఉన్నది 50లో 48 మంది వాళ్ళ గెలుచుకున్నారు. కాబట్టి అక్కడ వీళ్ళకు టీడీపీ ప్రయత్నం చేయడం అనేది కరెక్ట్ కాదు. లాస్ట్ మూమెంట్ లో విత్డ్రా చేసుకున్నారు. ఏదైనా సమానంగా ఉంటే 4-5 తేడా ఉంటే వాళ్ళని అటువంటి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అందులో సొంత జిల్లా జగన్మోహన్ లేదండి. జిల్లాలో ఆయన పట్టు అప్పుడే లేదు అంటే అంత సులభంగా అక్కడ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ వాళ్ళ యొక్క పట్టు పోతుంది అంటే ఇప్పట్లో జరిగే పని కాదు. ఓకే, కాలం తర్వాత ఏం చెప్తుందో చూడాలి. అయితే ఇప్పుడు కొంత ఉపశమనం అనుకోవాలండి. ఉపశమనం ఇన్ ద సెన్స్, కూటమి ఏదో మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి వాళ్ళ ఎక్కడున్నా కూడా మా అభ్యర్థులే ఉండాలని చెప్పేసి వాళ్ళు అనుకోవడం ఇప్పుడు అంత నెససరీ కాదు కదా. ఇప్పుడు అప్పటికప్పుడు రాజీనామాలు చేయించి వాళ్ళ పార్టీలోకి జాయిన్ చేసుకోవాల్సినంత అవసరం అయితే ఉండదు కదా. కానీ ఇప్పుడు ఇలా జరిగిందంటే ఎక్కడో కూటమి ఒక వ్యతిరేకత అనుకోవాలా, లేదంటే వాళ్ళలో ఒక అపనమ్మకం అనుకోవాలా ఇవన్నీ జరగడానికి? అంటే ఇప్పుడు కూటమి మీద వ్యతిరేకత ప్రభుత్వం అనుకున్న విధంగా కావడం లేదనేది ఒకటి ఉన్నా కూడా ప్రధానంగా ఏం కనిపిస్తుంది అంటే కూటమి పార్టీల మధ్య సఖ్యత లేదు. ఓకే, ఇక్కడ ఏమైనా రోజు చూస్తున్నాం కదా, ఎక్కడో ఒక చోట జనసేన తెలుగుదేశం వాళ్ళు పోటాడుతున్నారు. అందువల్ల ఇక్కడ ఐక్యత లేకుండా ఉంటే అడ్వాంటేజ్. ఇప్పుడు అక్కడ ఆల్టర్నేట్ జగన్మోహన్ రెడ్డి వేరే పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీ మామూలుగా ఆల్టర్నేట్ అనుకోవాలి, లేదు కదా. అక్కడ కాంగ్రెస్ పార్టీ లేనప్పుడు ఆల్టర్నేట్ ఏ పార్టీ ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి తప్పకుండా ఓటర్స్ అడవైపు మలుతాడు, వీళ్ళు ఎప్పుడు గొడవలు పెట్టింటాయి అని. రెండోది ఏంటంటే ఇక్కడ ఓడగొట్టి మన తడాక ఏదో చూపిద్దాం అని చెప్పి తెలుగుదేశం పార్టీలో గ్రూప్ తగాదాలు అలాగే చేస్తాయి. జనసేన తెలుగుదేశం తగాదాలు కూడా అదే కారణం అవుతుంది. ఓకే, సమీక్షించుకొని అభిప్రాయ భేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవాలి. తొలగించుకోకపోతే రాబోయేటువంటి మళ్ళీ లోకల్ వాడే ఎన్నికలు రాబోతున్నాయి కదా. అవునవును, ఈ ప్రభావం వాటి మీద కూడా పడుతుంది. ఓకే ఓకే సరే, ఏంటి సార్ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. ఆయన లిక్కర్ కేసులో అరెస్ట్ కాబోతున్నారు, అరెస్ట్ అవుతారనేటువంటి ఒక విమర్శలు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఎంపీ లావు కృష్ణదేవరాయలు మొన్న పార్లమెంట్లో మాట్లాడినటువంటి అంశం కావచ్చు, ఆ తర్వాత అమిత్ షాని కలిసి దీని మీద ఈడీ విచారణ, సిబిఐ విచారణ జరపాలని చెప్పేసి డిమాండ్ చేయడము, ఆ తర్వాత టీడీపీకి సంబంధించిన మీడియా
పెద్ద ఎత్తున రేపో మాపో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంటూ ప్రచారం చేయటము ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు నిజంగానే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయా? అదే కేసు ఎఫ్ఐఆర్ కట్టాలన్నా అరెస్ట్ చేయాలన్నా కనీస ఆధారాలు ఉండాలి. ఉమ్, కనీస ఆధారాలు లేకుండా ప్రైవేట్ కేసు కడితే ఇప్పుడు ఇందులో మనందరికీ తెలిసిన విషయమే, ప్రజలందరికీ తెలిసిన విషయమే. నో డౌట్ ఉమ్, ఇప్పుడు 1,00,000 కోట్ల వ్యాపారం జరిగింది 5 సంవత్సరాలు. ఉమ్, 1,00,000 కోట్ల వ్యాపారం జరిగితే అందులో 7% ఆన్లైన్ జరిగింది. ఓకే. మిగతా కూడా క్యాష్. ఉమ్, ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ వలన లబ్ధి పొందారు. నో డౌట్, దాంట్లో సందేహించాల్సిన పనే లేదు. ఉమ్, ఎవరు లబ్ధి పొందాలో వాళ్ళందరూ పొందారు. ఓకే. కాబట్టి తెలుగుదేశం ప్రధాన ఆరోపణ ఏంటంటే ఈ లబ్ధి మొత్తం కూడా ఆయనకి చేరింది అంటే 30% ఉమ్, ఇందులో చేతులు మారాయి, జగన్మోహన్ రెడ్డి గారికి అందాయి అని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉమ్, ఎంపీ లావు కృష్ణదేవరాయలు మాట్లాడినప్పుడు పార్లమెంట్ లో ఆయన వెరీ క్లియర్ గా ఉమ్, 4,000 కోట్లు అంటే 2,000 కోట్లు ఒక దేశానికి, 2,000 కోట్లు ఇంకో దేశానికి మళ్లించారు అని చెప్పుతూ మొత్తం 18,000 కోట్ల కుంభకోణం జరిగింది అని చెప్పాడు. ఓకే. ఇక్కడ నేనేది ఏం చెప్తున్నానంటే 30% ఖచ్చితంగా చేతులు మారాయి, నాకున్న సమాచారం లేదు. అవునా? అంటే ఓకే. కోట్లకు 30,000 కోట్లు చేతులు మారి ఉండొచ్చు, నో డౌట్. ఉమ్, ఎందుకు అంటే ఇక్కడ అన్ని విధాలుగా మ్యానిపులేట్ చేశారు. ఉమ్, ఇప్పుడు తానేమో మద్యపాన నిషేధమే పెట్టేస్తా అని ప్రకటించి ఉమ్, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్, చివరకు ప్రభుత్వ పరంగా మద్యం షాపులను ఏర్పాటు చేసి ఉమ్, ఉన్నత లాభాదేవీలు చేసి దాని నుంచి అధిక బెనిఫిట్ ఆ పార్టీ నాయకులు పొందారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పొంది ఉండవచ్చు. అయితే ఆధారం ఏంటి? దిగరమైన ప్రశ్న. ఉమ్, 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 ట్రాన్సాక్షన్ ఇప్పుడు ఈ లావు కృష్ణదేవరాయలు చెప్పినట్టు ఒకవేళ ఆ 4,000 కోట్లు గిన మన దేశం నుంచి ఇంకో వేరే దేశాలకు పోయి ఉంటే ఉమ్, అతను ఏం చెప్తున్నాడు, ఒక సూట్ కేస్ కంపెనీలకు మళ్ళించి ఆ కంపెనీల నుంచి అక్కడికి పోయాయి అంటున్నాడు. ఉమ్, అది బయటికి తీయడం పెద్ద విషయం కాదు. ఖచ్చితంగా సిబిఐ కానీ ఈడీ కానీ జోక్యం చేసుకుంటే ఏ కంపెనీలకు ఎవరివవి. సునీల్ అనేటువంటి ఒక వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వ్యక్తి ద్వారా పోయింది అని ఒక ఆరోపణ కూడా చేసి ఉమ్, చెప్పినప్పుడు ఆ సునీల్ అని ఆయన ఎవరు? పక్క జగన్మోహన్ రెడ్డి గారి అనుచరుడు. ఉమ్, అందరికీ తెలుసు, నాకు తెలుసు. ఉమ్, నేను కూడా అతను జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటే ఉమ్, ఇప్పుడు ఆయన ఏదో ఆయన కొన్ని కంపెనీల నుంచి మళ్లించాడు. మళ్లించినప్పుడు ఆ సునీల్ అనేటువంటి అతను ఏ కంపెనీలు మళ్లించాడో ఆ కంపెనీలలో ఎవరు డైరెక్టర్లు, ఉమ్, ఈ సునీల్కి ఏమైనా సంబంధం ఉందా, ఇవన్నీ కూడా బయటికి తీయగలిగితే అంటే ఒక లింక్ అనేది దొరుకుతుంది. ఆ లింక్ దొరికినప్పుడు ఇప్పుడు ఈయన బంధువులు ఎక్కడైనా డైరెక్టర్ గా ఉన్నారు ఏదైనా కంపెనీలో, ఆ కంపెనీ నుంచి వెళ్ళిపోయింది. ఉమ్, ఈ సూట్ కేస్ కంపెనీలు ఏం చేస్తుంది, బిజినెస్ చేయకపోయినా ఏదో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నట్టు కొన్ని వస్తువులు ఉమ్, వాటిని మార్కెట్ లో అమ్మినట్టు ఓకే. రికార్డు చూపించి వాళ్ళకి ఆ డబ్బు అక్కడికి పంపించినట్టు, మళ్ళీ అక్కడ ఏం చేస్తారు, వీళ్ళ కంపెనీలే అక్కడ ఉంటాయి, ఉమ్, అక్కడికి మళ్ళిస్తారు. మళ్ళీ ఓకే. మళ్ళించిన తర్వాత అవసరం ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ ఇండియాకి తీసుకురావచ్చు, లేకపోతే అవసరం లేకపోతే ప్రస్తుతానికి అక్కడే పెట్టవచ్చు. ఉమ్, ఇది జరిగి ఉంటుంది అంటే జరగలేదు అని మనం ఖచ్చితంగా చెప్పలేం. జరిగే ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ మేనేజ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనీ లాండరింగ్ జరుగుతుంది. ఓకే. వచ్చినటువంటి కూటమి ప్రభుత్వము ఉమ్, 9 నెలలు 10 నెలల్లో ఉన్నాము. ఉమ్, ఈ యొక్క లిక్కర్ విషయంలో ఉమ్, ఎందుకు దర్యాప్తు చేయలేదు? ఎందుకు చేయలేదు? ఉమ్, ఇది పెద్ద ప్రశ్న. ఉమ్, అదే ఏదో సిఐడికి అప్పగించాము,
సిఐడి దాని విచారణ చేస్తున్నదని ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం వారు చెప్తున్నారు. ఉమ్, కానీ ఎఫ్ఐఆర్ కట్టలేదు, ముద్దాయిలు ఎవరు అందులో పేర్కొన్నారు. ఓకే ఓకే. అంటే ఇక్కడ అంటే ఒక పాయింట్ మీరు చెప్పిన దాంట్లో నాకు అనిపిస్తుంది ఏంటంటే, గతంలో కూడా ఇదే వైసీపీ సరే వైసీపీ లిక్కర్ కేసుకు సంబంధించి చాలామంది జరిగిందా జరగలేదా అనేది ప్రభుత్వం తేలాల్సింది. అయితే ఇక్కడ టీడీపీకి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు సంబంధించినటువంటి బేవరేజెస్ కంపెనీస్ కూడా ఈ యొక్క లిక్కర్ కేసులో ఉన్నాయనేది ఒక ఆరోపణ. అంటే వాళ్ళు కూడా ఒకవేళ ఇది నిజమని తేలితే వాళ్ళు కూడా నిందితులు అవుతారు కదా, వాళ్ళకు కూడా సంబంధించి కేసులు ఉంటాయి కదా. అందుకని ఇప్పుడు ఎందుకు అది తేల్చి దాన్ని బయట పెట్టి కేసు కట్టాలి, ఎందుకు పొందుతుంది అని చెప్పి ఇప్పుడు వాళ్ళ మనుషులు ఉన్నప్పుడు వీళ్ళ మనుషులు కూడా ఉన్నారు. ఇప్పుడు అక్కడ కొత్త కంపెనీలు వచ్చాయి, డిస్టిలరీస్ వచ్చాయి, అమ్మకాలు జరిగాయి. జరిగినప్పుడు నీకు ప్రొడక్షన్ ఎంత, మనకు సప్లై చేసింది ఎంత, ఆ ప్రొడక్షన్ ఇతర రాష్ట్రాలకి ఏమైనా సప్లై చేశారా, ఈ రికార్డు తీసుకోవడం పెద్ద పని కాదు. అలాగే ప్రభుత్వ షాపుల్లో ఈ కంప్యూటరైజేషన్ అది ప్రతిదీ ఎంట్రీ చేస్తారు. చేసినప్పుడు అనఫిషియల్ గా అమ్మకాలు జరిగినవి ఎంత చేయరు. సపోజ్ ఆ రోజు 1 లక్ష రూపాయల వ్యాపారం జరిగితే ఆ షాపులో ఆ 20 30,000 ఎంట్రీ చేసి దాన్ని మాత్రం క్యాష్ తీసుకెళ్లి నెక్స్ట్ డే బ్యాంక్ లో వేశారు, మిగతా 70 పక్కకు పోయింది అనుకో. ఆ యొక్క 30,000 అమ్మినట్టు చూపించినప్పుడు 70,000 పక్కకు పోయినప్పుడు ప్రొడక్షన్ లో ఎంత చూపించారు, అదేం పోయింది, వాళ్ళు కరెక్ట్ గా చూపించారా చూపించలేదా, ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ లో దొరుకుతారు. కాబట్టి ఆ సమగ్ర దర్యాప్తు జరగలేదని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఇంటర్నల్ గా చేస్తున్నారేమో మనకు తెలియదు కానీ ఎక్కువ ఏం బయట పెట్టలేదు కదా. తర్వాత కూటమి ప్రభుత్వం కూడా నగదు ట్రాన్సాక్షన్ 5 నెలలు కటింగ్ చేశారు వీళ్ళు కూడా. తర్వాత కదా వేలం వేసి మళ్ళీ ప్రైవేట్ ఇచ్చేసి తర్వాత అవును మరి మొదటి 5 నెలల్లో కూడా అవినీతి జరిగి ఉండాలి కదా. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అవినీతి చేస్తే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి కొత్త డిస్టిలరీలు ఏర్పాటు చేసి కొత్తగా మళ్ళీ టెండర్లు పిలిచి దాన్ని ప్రైవేట్ కంపెనీలకు మధ్యాహ్నం అప్పచెప్పినప్పుడు మొదటి 5 నెలల్లో 4 నెలల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి బ్రాండ్లనే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పాలసీలు రూపకల్పన మాదిరిగే అమ్ముకుంటూ వచ్చింది కదా కూటమి సర్కార్ కూడా. మరి దాంట్లో కూడా అవినీతి జరిగి ఉండాలి కదా అదే మద్యానికి సంబంధించి కుంభకోణం జరిగితే. ఇక్కడ లిక్కర్ బిజినెస్ లో అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఉన్నారు సమాచారం మేరకు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, చివరికి ఏదో దేశం బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ఉంటారు. ఉన్నప్పుడు ఇది బండారం బయట పడుతుంది, మాన బండారం కూడా అని చెప్పి ఆలోచన చేయడము, లేకపోతే ఎందుకు దాన్ని తవ్వడము అని అనుకున్నారు. మరి ఎందుకు లావు కృష్ణదేవరాయలు పార్లమెంటులో ప్రస్తావన చేసి అమిత్ షాను ఈయన కలవలేదు, పార్లమెంట్ లో ప్రస్తావన చేసేసరికి అమిత్ షా అలర్ట్ అయిపోయి పిలిపించుకున్నాడు. పిలిపించుకొని వివరాలు అడిగి తీసుకున్నాడు. ఎందుకంటే అక్కడ మనీ లాండరింగ్ వచ్చింది కాబట్టి అది ఖచ్చితంగా కేంద్రం అలర్ట్ గా ఉండాలి కదా, కేంద్రం బాధ్యత. సో అక్కడ పార్లమెంట్ లోనే ప్రస్తావన చేసినా కూడా మనీ లాండరింగ్ ఇష్యూలో కేంద్రం పట్టించుకోలేదు అంటే కేంద్రం మీద కూడా నిజం అవ్వాల్సి వస్తుంది, అనుమానించాల్సి. అందులోనే ఆయన ముందు జాగ్రత్తగా ఆయన పిలిపించుకున్నాడు. సరే ఏవేదో వివరాలు ఇచ్చాడు. మరి ఆయన ఆ యొక్క కేంద్ర నిఘా వర్గాలు సిబిఐ కానీ ఈడీ కానీ రంగులకి దిగవచ్చని నేను అనుకుంటున్నాను. దిగే లోపల వాళ్ళు ప్రైమరీగా ఎంక్వైరీ చేస్తారు. ఆ ఎంక్వైరీలో ఇప్పుడు ఇది నేను చెప్పాను కదా, ఈ డిఫరెన్స్ అమౌంట్ ఇంత అని తెలిసి అది ఎక్కిపోయింది ప్రశ్న కదా. 18,000 కోట్లు ఆయన అంటున్నాడు, ఆయన లెక్క చేస్తే ఆ 18,000 కోట్లైనా ఎక్కడికి పోయింది, ఎవరి చేతుల్లో పోయింది. మూలం ఏంటి ఇక్కడ అంటే అధిరాజ్యం ఎవరు, జగన్మోహన్ రెడ్డి. కేసు టర్న్ ఆయన మీద అవుతుంది, దాంట్లో ఏం సంతోషించాల్సిన పని లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉంటూ ఆ యొక్క లిక్కరు రేట్లు పెంచి ఆ డిస్టిలరీ కొత్త డిస్టిలరీ కొత్త పేర్లు పెట్టి ఇవన్నీ చేసింది
ప్రభుత్వమే కాబట్టి ప్రభుత్వ అధినేతగా ఆయన ఈ కేసులో ఒకవేళ ఈడీ సిబిఐ రంగంలోకి దిగితే మాత్రము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఓకే 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 కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్ సార్, ఈ కొలిగిపూడి శ్రీనివాస్ కొన్ని సంచలనంగా వ్యాఖ్యలు చేస్తున్నారు పార్టీకి సంబంధించి, కూటమికి సంబంధించి. అవసరం లేకపోతే నేను పార్టీకి రాజీనామా చేస్తాను, వదిలేస్తానంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి ఆయన ఎపిసోడ్, అసలు ఆయన ఎపిసోడ్ని ఎలా చూడాలి? అంటే ఆయన ఒక విచిత్రమైన మనిషి. తనేదో తను అనుకుందే కరెక్ట్ అనుకుంటాడు. టీవీలలో కూడా చూసాం కదా, వాదిస్తారు. బీజేపీ ఆయన కూడా తీసుకోకపోయాడు. షార్ట్ టెంపర్ దాని మరి ఎందుకు అతని మీద విశ్వాసం టికెట్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో మరి ఆయనకి తెలవాలి. పోనీ ఇచ్చిన సరే, ఇచ్చినప్పుడు గెలిచారు కదా అని చెప్పి ఆయన ఒక ప్రజాప్రతినిధిగా వ్యవహరిస్తూ బ్యాలెన్స్ పోతే మంచిది. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళతో గొడవ, మీడియా ప్రతినిధులతో గొడవ పెట్టుకుంటాడు. ఎవరితో పెడితే వాళ్ళతో గొడవ పెట్టుకొని పోనీ మనం చేస్తున్నది కరెక్టా అంటే ఆయన కూడా తప్పులు చేస్తున్నారని సమాచారం వస్తుంది కదా. కరెక్ట్ విధానంలో వెళ్తున్నాడు అనుకోండి, ఎలాంటి అవినీతి లేకుండా ప్రజల కోసం కొడుతూ వెళ్తున్నారు అనుకోండి. మీడియా ఎగ్జాక్ట్ గా రాసిన లేదా తెలుగుదేశం వాళ్ళు ఏదైనా అనవసరంగా నిందలు వేస్తే భరించాల్సిన అవసరం లేదు, దాన్ని ఎదుర్కోవచ్చు. ఆయన మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి అధినేతగా పిలిపించి ఒకసారి అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి సర్దుబాటు చేస్తే సరిపోతుందేమో అనుకుంటారు. ఓకే, సో దానివల్ల పెద్ద ఇబ్బంది ఏమంటారు? రాజకీయంగా వాళ్ళిద్దరి మధ్య నియోజకవర్గంలో ఇబ్బందులు ఉంటాయి అంటారు. ఏంటో పిలిచి కూర్చోబెట్టి మాట్లాడితే అయిపోతుంది. ఓకే 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 కొన్ని విషయాల్లో ఏం జరుగుతున్నది అంటే అంతర్గత తగాదాలు వచ్చిన పార్టీలు అంటే తెలుగుదేశం మధ్యనే వచ్చినట్టు వెంటనే వాళ్ళ ఆ ఇష్యూ పరిష్కారం చేసుకుంటూ ముందుకెళ్ళాలి, లేకపోతే ఇంకా పెద్దవుతుంటాయి. ఇవ్వడం లేదు. ఇప్పుడు పార్టీ ఎవరికి కంట్రోల్ ఉంది టోటల్ గా? జగన్మోహన్ మన చంద్రబాబు నాయుడు గారు, లేదంటే లోకేష్ గారన్నా పిలవాలి. ఆయనేమో జనరల్ సెక్రటరీ, ఈయన అధ్యక్షుడు అనుకున్నట్టుంది కదా. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సమయం దొరకమన్నప్పుడు కనీసం లోకేష్ గారైనా సమయం తీసుకొని వాళ్ళని పిలిపించుకొని కూర్చోబెట్టుకొని ఒక అర్ధగంట మాట్లాడి సమస్య పరిష్కరిస్తే బాగుంటది. అంటే ఒక పార్టీ నాయకులుగా చెప్తున్న వాళ్ళు, ప్రభుత్వ మంత్రులు పార్టీ నాయకులు వాళ్ళ బాధ్యత కదా. ఇష్యూ వచ్చినప్పుడు బాధ్యత ఓకే ఓకే ఏంటి సార్, ఈ హైకోర్టు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఏపీలో కేసులకు సంబంధించి, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి, వైసీపీ నేతల అరెస్టులకు సంబంధించి ఎలా చేస్తారు మీరు, ఎలా ఏ ప్రాతిపదికన చేసి వాళ్ళని ఇలా చేస్తున్నారని చెప్పేసి కూడా కొంత హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తుంది. ఏం చెప్తారు? పోలీసులు తీరు సరిగా లేదా, ప్రభుత్వం తీరే సరిగా లేదా? అంటే పోలీసుల తీరు కూడా ఇంకా మారలేదు. పోలీసులు కూడా ఇంకా గత ప్రభుత్వం యొక్క వాసనలు వాళ్ళకి కనిపిస్తున్నాయి. ఈ రోజు వరకు 9 నెలలు దాటిపోయి 10 నెలలు మనం శుద్ధితోనే ప్రభుత్వం మారింది, ఈ ప్రభుత్వం వచ్చింది. పోనీ నువ్వు రాజకీయ ఒత్తిడి పక్కన పెట్టి అసలు చట్టబద్ధంగా నువ్వు వివరించు. నేను చాలా మందిని చూశాను, సాక్షాత్ ముఖ్యమంత్రి గారే పిలిచి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఈ పని చెయ్యి అంటే అది చట్టానికి విరుద్ధము, నేను చెయ్యను, కావాలంటే నన్ను బదిలీ చేయండి వెళ్ళిపోతారు. నేను ఆయనతోనే మాట్లాడాను రాజశేఖర రెడ్డి గారి టైం. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏంటి అంటే అలా చెప్పడమే తప్పనుకొని వినిపించుకున్నాడు. ఆ అధికారి కంటిన్యూ అయ్యాడు. అంటే తను ఏదనుకున్నాడో అది వద్దనుకున్నాడు, అది చట్టానికి విరుద్ధం. అది అది అలాంటి భావన, అలాంటి ఉన్నతమైనటువంటి ఆలోచన రావాలి. అప్పుడు ఆఫీసర్ సిన్సియర్గా పనిచేస్తారు. గతంలో 2 సంవత్సరాలు ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారు అందరు. పోలీస్ వ్యవస్థను ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారు. ఒక అటెండర్ లాగా వాళ్ళు ఉపయోగించారు. వాళ్ళ ఇంట్లో మామూలుగా మన కడప జిల్లా వాసులు చెప్పంటే పాలేరు లాగా ఉపయోగించారు. ఇంకో పాలేరు ఏంటంటారు, ఏం చెప్పారు, ఎద్దులు కడగాల, పేడ తీయండి, పేడ తీయాలా, దున్ను పొలంలో పని చేయండి, పొలంలో పని చేయాలా, నా యూపుడు అంటాడు. అట్లా పోలీసు అధికారులు వివరించారు చాలా మంది.
నేను అందరినీ చాలా మంది వివరించాను. కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మీరు చదివింది, మీరు ప్రతిజ్ఞ చేసి వచ్చారు ఐఏఎస్ ఐపీఎస్లుగా ఈ చట్టాన్ని పరిరక్షిస్తాము అని. వచ్చినప్పుడు ఉండొచ్చు రాజకీయ ఒత్తిడి, మీరు చెప్పాలి చెయ్యము, ఇదే మేము చేయగలుగుతాము, న్యాయం చేయాలి అనేటువంటి పద్ధతిలో పోతే పోలీసు వ్యవస్థ బాగుంటుంది. అలా అలవాటు పడిపోయి 5 సంవత్సరాలు అవినీతి ఇప్పుడు చాలా మంది అలవాటు పడిపోయి ఇవాళ అలవాటు మానుకోవాలంటే వాళ్ళ మరి అంత ఈజీగా లేదు, వాళ్ళ మీద పెద్ద కంట్రోల్ కూడా లేదు. సహజంగా ఏంటంటే హోమ్ మినిస్టర్ కంట్రోల్ తెచ్చుకోవాలి. ఆమెము కొత్త సబ్జెక్టు కూడా కొత్త ఆమె వచ్చింది, సో అక్కడ కనపడడం లేదు. నెక్స్ట్ ముఖ్యమంత్రి గారు కంట్రోల్ తీసుకోవాలా, ఆయన బిజీ అయ్యాడు. నేను ఆయన తప్పుపడడం లేదు, ఎందుకంటే ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో అధికారంలో వచ్చింది కాబట్టి అన్ని సరిదిద్దుకొని ఆయన ముఖ్యమంత్రిగా ముందుకు పోవాలి కాబట్టి అంత సమయం లేదు. మరి ఈ కనీసం హోంమంత్రి పోర్ట్ఫోలియోనైనా పవన్ కళ్యాణ్ వారికి ఇచ్చింటే బాగుండేదేమో అని నేను అనుకున్నాను. అవునా? ఎందుకు చాలా విషయాలు కఠినంగా ఉన్నాడు, అది కావాలి కదా, కింది వాళ్ళకి అది కావాలి. భయం అనేది ఉండాలి, భక్తో భయం ఏదో ఒకటి ఉండాలి. భక్తి ఉంటే అమ్మ చెడ్డ పేరు రాకూడదు, ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు రాకూడదు అని చెప్పి పనిచేయాలి. లేదు భయం ఉంటే గనక అరే ఏదైనా చేస్తే కనుక మనము చట్టాన్ని వ్యతిరేకంగా చేస్తే చర్యలు తీసుకుంటారు అనే భయం అని ఇప్పుడు ఆ రెండు కనపడటం లేదు. ఇంకా ఎంత సమయం పడుతుందో చూడాలి. చూడాలి సార్, ఇది మాత్రం ఇంకా ఇదైతే కొంచెం జరుగుతూ ఉంది ప్రభుత్వానికి సంబంధించి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు లక్ష్మణ్ గారితో